హాయ్ హలో నమస్తే అందరికీ. మొన్న అయిపోయిన టెంపుల్కి వెళ్ళడానికి ఆలోచించిన 75 కిలోమీటర్ల డిస్టెన్స్ని ఈరోజు ఫుల్ఫిల్ చేయాలని డిసైడ్ అయ్యి మళ్ళీ వీడియో స్టార్ట్ చేస్తున్నా. ఫ్రమ్ ది డాల్ఫిన్ రెస్టారెంట్ ఇంతవరకు తిప్పి కొడుతూ ఒక 5 కిలోమీటర్లు నడిచినాం. మొన్న 44 కిలోమీటర్స్ అయితే ఈరోజు 47 కిలోమీటర్స్ అయింది. అందరికీ నమస్కారం. ఈ వీడియో నేను ఇంతకుముందు చేసిన వీడియో మధ్యలో అయిపోవడం వల్ల దాన్ని కంటిన్యూ చేయాలని ఆలోచనతోటి మళ్ళీ ఈ వీడియో చేస్తాను. ఈ వీడియోలో నేను ట్రావెల్ చేసిన డిస్టెన్స్ అంతా నేను కరెక్ట్ స్పాట్లోనే కరెక్ట్ షార్ట్స్ తీసుకోవాలనుకున్నాను. బాగా టైర్డ్ అయిపోవడం వల్ల చీకట్లో వాకింగ్ చేయడం వల్ల కూడా నేను అన్ని షార్ట్స్ని కరెక్ట్గా క్యాప్చర్ చేయలేకపోయాను. బట్ నేను ఎంత చేయాలో ఎంత నా వల్ల ఏందో అంత చేశాను. నేను లాస్ట్ టెంపుల్ దగ్గరికి వెళ్తున్న వీడియో అవన్నీ తీద్దాం అనుకున్నా కానీ ఒకటి ఫోన్లో ఛార్జింగ్ సగలేదు. పైగా నైట్ టైం అయిపోయి లైట్ కూడా లేదు సరిగ్గా. సో నేను అక్కడ ఒక ఫోన్ తప్ప అక్కడ వేరే ఎటువంటి గ్యాజెట్ లేదు. సో అందుకే నేను తీయలేకపోయాను వీడియో. బట్ బాగా కలిసిపోయినాక ఒక టెంపుల్ దగ్గర ఒక వీడియో మాత్రం చేశాను. అది లాస్ట్కి మీరు చూడొచ్చు. హాయ్ హలో నమస్తే అందరికీ. మొన్న అయిపోయిన టెంపుల్కి వెళ్ళడానికి ఆలోచించిన 75 కిలోమీటర్ల డిస్టెన్స్ని ఈరోజు ఫుల్ఫిల్ చేయాలని డిసైడ్ అయ్యి మళ్ళీ వీడియో స్టార్ట్ చేస్తున్నా. మొన్న ఎక్కడైతే అయిపోయానో అక్కడి నుంచి స్టార్ట్ చేస్తానండి. మొన్న బోనిరెల్లమ్మ టెంపుల్ ఇక్కడ అయిపోయాను. మళ్ళీ బోనిరెల్లమ్మ టెంపుల్ నుంచి వెళ్ళి నేను అనుకున్న వేములకొండ టెంపుల్ దాకా వెళ్ళడానికి ఈరోజు ప్రయత్నం చేద్దాం. ఇప్పుడే మా టెంపుల్ కాడ బస్ దిగి మళ్ళీ ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తున్నాను వీడియో. చూడాలి ఈరోజు ఏ టైం కల్లా నేను టెంపుల్ చేరుకుంటాను అనేది. మొన్న అయిపోయిన డిస్టెన్స్ వెళ్ళి మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాను. ఫ్రమ్ ది డాల్ఫిన్ రెస్టారెంట్ ఇంతవరకు తిప్పి కొడుతూ ఒక 5 కిలోమీటర్లు నడిచినాం. 5 కిలోమీటర్లకి టైర్నెస్ అయితే ఏం లేదు. మళ్ళీ పోతున్నాం మంచిగా కూడా. కాకపోతే వరంగల్ హైవే నుంచి వలిగొండ రోడ్కి టర్న్ అయ్యి మళ్ళా పోతున్నాం. రోడ్ అయితే మంచిగా నిమ్మలంగా ఉంది. ఇప్పటిదాకా అయితే ఒకటే ట్రాఫిక్ జామ్, వెహికల్ సౌండ్ బాగా డిస్టర్బెన్స్ అనిపించింది. కొంచెం హెడేక్ కూడా ఉండేది. రిలాక్స్ అయిపోయింది. ఒక ఛాయ్ కొడితే బాగుంటుంది. ఛాయ్ దొరకదు చూడాలి. ఇక ఇప్పటి వరకు ఒక 10 కిలోమీటర్స్ వాకింగ్ కంప్లీట్ అయ్యిందండి. టైర్నెస్ కానీ ఏం ఫీల్ అవ్వద్దు. మంచిగా స్మూత్గా పోతుంది. ఇంకా నేను డైలీ 10 కిలోమీటర్స్ ఇట్లా నడుస్తాను కాబట్టి అంత ఏం పరపు తెలవట్లేదు. లాస్ట్ టైం అనిపించినంత టైర్నెస్ కూడా అనిపించట్లేదు. పైగా ఇప్పటిదాకా ఒక టిఫిన్ చేసిన మళ్ళీ 2 o'clockకి వచ్చే ప్రదేశం కూడా తాగిన. ఇప్పుడు ఫిట్గానే ఉన్నాం. కాకపోతే టైం ఒకటి అయింది. 10 కిలోమీటర్స్ కంప్లీట్ అయింది కాబట్టి ఇంకొక 20 కిలోమీటర్స్ పోతే కంప్లీట్ అయిపోయింది.
ఇప్పటిదాకా ఫ్రెండ్ దాంతో దగ్గర దగ్గర 2.5 hours 4 months కూడా నేను వీడియో తీయడానికి మర్చిపోయాను. ఇలాగ 10 kilometers వాకింగ్ కంప్లీట్ అవుతుంటే ఇప్పుడు 26 kilometers నడిచినా కూడా నేను 1 foot కట్ చేయలేదు. నేను మా వీడియో తీయడం మర్చిపోయాను. ఆల్మోస్ట్ ఒలిగొండకి వచ్చేసినాం. 1 kilometer ఏమో ఉంది. ఒలిగొండకి వచ్చేపు ఆగి మళ్ళీ స్టార్ట్ చేద్దాం. డీప్గా చర్చించాలంటే కూడా కొంచెం టైం పడుతుంది, కానీ ప్రజెంట్ బాగా టైర్డ్ అయినా నేను 26 kilometers కదా, బాగానే అలసిపోయాను. మళ్ళీ ఒక వీడియోలో రెస్ట్ తీసుకొని మళ్ళీ ఒక వీడియో వేద్దాం. కొంచెం చపాతీ ఇలా తిని బయటికి వెళ్ళాం. ఇక ఒక 13 ఎగ్జాక్ట్ 13 వచ్చింది. మేబీ 12:30 ఉంటుంది. 12-13 kilometers వాక్ చేసామంటే డెస్టినేషన్ రీచ్ అయిపోతాం. 12-13 kilometers నడిచే వరకు లేదు, ట్రై చేద్దాం. నిమ్మలంగా నడిచేద్దాం ఎలాగలాగా. చాలా టైర్డ్ అయ్యి ఇంత డిస్టెన్స్ ఎప్పుడు అసలు వాకింగ్ చేసి అనుకోలేదు. మొన్న నడిచిందో పోల్చుకుంటే ఇది అంటే అది కొంచెం ఎక్కువనే అయింది. మొన్న 44 kilometers అయితే ఈరోజు 47 kilometers అయింది. పైగా మిడ్ నైట్ అయిపోయింది. నైట్ 9:30కి రీచ్ అవ్వడం జరిగింది. ఇంత నైట్ కూడా అసలు నేను వాకింగ్ చేసుకుంటూ టైర్డ్ అయిపోయి అసలు వీడియోలు చేసే ఒక్క లేకుండా అందుకనే లాస్ట్ ఇక వచ్చేసినాక ఒక వీడియో చేద్దామని చెప్పి ఇలాంటి వీడియో చేయలేదు నేను. ఇక అసలు ఈ వీడియో చేయడానికి కూడా ఒప్పుకోలేదు, కానీ ఒక వీడియో అయినా చేస్తే బాగుంటుందని చెప్పి ఈ వీడియో చేస్తున్నా. ప్రజెంట్ అయితే టెంపుల్లో ఉన్న టెంపుల్ మండపంలో పడుకుంటున్నాయి. అయితే మార్నింగ్ దర్శనం చేసుకుందాం. టెంపుల్ వ్యూ, టెంపుల్ చూపిస్తాం. చిన్న డిస్టెన్స్ కూడా మొత్తం వీడియోని రికార్డ్ మళ్ళీసారి ఒక 1 short వీడియోలుగా చూపించేస్తా డిస్టెన్స్ అంతా. ఇక థ్యాంక్ యూ. ఇక మళ్ళీ నీ లైఫ్లో ఇంత డిస్టెన్స్ నడుస్తానే నమ్మకం అయితే లేదు, కానీ నడుస్తూనే బాగుంటుంది. ఈ రికార్డింగ్ నా రికార్డ్ నేనే బ్రేక్ చేసుకుంటూ ఉంటుంది. పొద్దున లేచి అప్పుడే కదా దర్శనం చేసుకొని మనం వెళ్తాం. ఇక ఇప్పుడు నైట్ మొత్తం స్టే చేసి పొద్దున లేచినా ఇక వెళ్ళిపోదామని రెడీ అయిపోయినాం. మనం వెళ్ళిపోదాం. మొత్తానికి ఈ 75 kilometers అనుకున్న డిస్టెన్స్ దగ్గర దగ్గర 90 kilometers అయిందండి. ఈ డిస్టెన్స్ అనేది ఓకే, నేను ఒక వీడియోలో కాకపోయినా నేను 2 parts చేసిన. ఇక్కడి నుంచి అయిపోయాను, మళ్ళీ అక్కడి నుంచి స్టార్ట్ చేయడం అనేది కూడా మొత్తానికి అలా చేసి కూడా నేను మొత్తం అయితే వీడియో కంప్లీట్ చేశాను. అసలు ఇలాంటి ఛాలెంజ్ ఎందుకు తీసుకున్నాను అంటే దానికి సింపుల్ రీజన్ ఏంటంటే అండి, ఈ రోజులలో మనం అయిన దానికి కాని దానికి షార్ట్ డిస్టెన్స్ కూడా మనం వెహికల్ వాడుతున్నాం. ప్రతిదానికి బండి, అది ఈవీ వెహికల్ కానీ పెట్రోల్ బండి కానీ. బట్ మనం ఎట్లా అంటే ఫిజికల్ యాక్టివిటీకి దూరం అయ్యి కేవలం వెహికల్స్ మీద డిపెండ్ అవుతున్నాం, మిషనరీ మీద డిపెండ్ అవుతున్నాం. తక్కువ డిస్టెన్స్ కూడా వాకింగ్ చేయకుండా ఇలా బైక్ల పై ఆధారపడడం వల్ల మనకు బాగా ఒబెసిటీ లాంటి జల్దీగా రోగాలు రావడం లాంటివి బాగా జరుగుతున్నాయి. మినిమం ఎక్సర్సైజ్ అనేది డైలీ అవసరం. యాక్చువల్లీ మనకు మినిమం ఎక్సర్సైజ్లో ఇది అసలు ఎక్సర్సైజ్ కూడా కాదని చెప్పాలి, కానీ అది మన దగ్గర పట్ల ఉన్న చిన్న చిన్న పని చేసుకొని కూడా మనం బైక్ని యూజ్ చేస్తున్నాం. చిన్న పక్కన ఉన్న గల్లీలో ఉన్న షాప్కి వెళ్ళడానికి కూడా చాలామంది బైక్ తీసుకున్న రోజులు ఉన్నాయి ఈ రోజులలో. ఇలాంటివి మానుకొని కొంతైనా ఎక్సర్సైజ్ అనేది చేయాలనే ఉద్దేశంతో ఒక చిన్న ఇన్స్పిరేషన్గా నాకు నేను తెచ్చుకొని నలుగురు చెప్పాలి అనే ఉద్దేశంతో నేను ఇలా వాకింగ్ చేయడం జరిగిందండి. అందులో ఎక్కడికో వెళ్ళే బదులు టెంపుల్కి వెళ్తే ఒక మనిషి అంత ప్రశాంతంగా ఉంటుందని నేను ఆ టెంపుల్కి వెళ్ళాను. పైగా అదే టెంపుల్కి ఎందుకు వెళ్ళాను అంటే అక్కడ ఎక్కువ పబ్లిక్ ఉండరు. సో నేను వెళ్ళేది ఈ పబ్లిక్ వాతావరణం కోసం కాదు, జస్ట్ మనశ్శాంతి కోసం అన్నట్టుగా.
ఇక అలాగే కొంచెం భక్తితో కూడా ముందు భక్తితో ఆలోచనతోటే ఉన్నాను నేను. తర్వాత నేను ఇలా ఆలోచన చేసుకొని టెంపుల్కి వెళ్తే బాగుంటుంది అని చెప్పి అనుకున్నాను. బట్ అందుకే 75 కాస్త 85, 90 దాకా వచ్చిన డిస్టెన్స్. డిస్టెన్స్ డజంట్ మ్యాటర్ అండి, అయిపోయింది, చేస్తున్నాం, క్లియర్ అయిపోయింది అని అనుకున్న దానికంటే కొంచెం ఎక్కువ చేసినాం. కానీ ఒకసారి వేయలేకపోవడం అనేది కొంచెం రిగ్రెటే. నెక్స్ట్ టైం మళ్ళీ అలాంటిది ఏదైనా చేసినప్పుడు ఈసారి కరెక్ట్ ఎస్టిమేషన్ చేసుకొని చేద్దాం. బట్ నేను ఈ వీడియోతో నేను చెప్పాలనుకుంది అంటే మినిమం ఎక్సర్సైజ్ అనేది చాలా అవసరం ఉంది. ప్రతి దానికి ఇలా బండ్ల మీద వెళ్ళడం లాంటివి చేసి మినిమం ఎక్సర్సైజ్ అనేది మనం దూరం చేస్తున్నాం. జనరల్గా ఒకప్పుడు బండ్లు వెళ్ళినప్పుడు మనం బైక్ కాడికి కానీ జాబ్కి కానీ నడుచుకుంటూ ఆటో రిక్షాల్లో వెళ్ళే రోజులు ఉన్నాయండి. దాని నుంచి ఈరోజు ప్రతి ఒక్కరికి ఎవరి వాళ్ళ బైక్ అని ఎవరి సపరేట్గా బైక్ ఉండడం వల్ల ఇంట్లో కూడా ఒక్కొక్కరికి ఒక బండి లెక్క తీసుకుంటున్నారు, ఈ రోజులలో కొంటున్నారు, కొని పెట్టుకుంటున్నారు. ఈ కారణంగా పొల్యూషనే కానీ ఎన్నో రకాల ఎన్విరాన్మెంటల్ ఇష్యూసే కానీ అవుతున్నాయండి. ఇవన్నిటికి కొంచెం తగ్గించి అరికట్టడానికి సింబాలిక్గా పనికి నేను ఈ వాకింగ్ డిస్టెన్స్ చేశాను. ఇంత వాకింగ్ డిస్టెన్స్ వీడియో చేశాను. జనరల్గా ఈ రోజుల్లో అంతా వాకింగ్ చేయడం అనేది ఒక రికార్డ్ లెక్క చూస్తున్నారు. కానీ పూర్వకాలంలో మనందరం ఒక ఊరు నుంచి ఇంకో ఊరికి వెళ్ళాలన్నా, ఒక పుణ్యక్షేత్రానికి వెళ్ళాలన్నా వాకింగ్ చేసుకుంటూ వెళ్ళే రోజులు ఎక్కువ ఉన్నాయి. లేకపోతే ఎడ్ల బండికి తెలిసిన విషయాలండి, ఎడ్ల బండి మీద వెళ్ళడం అనేది. ఇక రాజుల వారంటీ అంటే గుర్రాల మీద వెళ్ళేవాళ్ళు. ఇలాంటి వీడియోస్ని ఇంకొంచెం బెటర్మెంట్ చేయడానికి చాలా ట్రై చేస్తున్నాను. ఓన్లీ ఛాలెంజ్ కాకుండా ఎన్విరాన్మెంట్, హెల్త్ ఇష్యూస్ ఇలాంటి అన్నింటినీ కవర్ చేస్తూ కొన్ని వీడియోస్ చేయాలని ఆలోచనతున్నాను. ఫస్ట్ వీడియో పెద్దగా నేను మేబీ నా ఎడిటే కానీ నా వాయిసే కానీ ఇలా కొన్ని లోపాలు ఉన్నాయి. బట్ నేను ట్రై చేస్తున్నా వాటిని రెక్టిఫై చేసుకోనికి. చూడాలి ముందు రోజులలో వీడియో ఎలాంటి కంటెంట్ని నేను ఎలా డిజైన్ చేసి ఎలా మీకు చూపించాలి అనే ఉద్దేశంతో ట్రై చేస్తున్నాను అనేది. చూడాలండి దేన్ని హోప్ పెట్టుకున్నాను చాలా మంచిగా నడుస్తుందని, అన్నిటికీ వ్యూయర్స్ నుంచి సపోర్ట్ ఉంటుందని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను.